This is for you. Thank you, uncle. You're just amazing, Gopi. Thank you so much. పండుగ పురుగు పట్టింది. అర్జెంట్ గా మందు కొట్టాలి. చూడు లోకనాథం, మార్కెట్ లో గజం 1,00,000 ఉంది. వాళ్ళకేదో అవసరం ఉండి 50,000కి ఇచ్చేస్తారు. రెడ్డి అన్నయ్య పెరాలసిస్ రాలేదా? ఎవడీడు నీకు పరాసిస్ అంటున్నాడు? మా తమ్ముడేలే, మెంటల్ పేషెంట్. నాకు మెంట్లా అని నువ్వు చెప్తావు కదా? రే సాయి, ఆయన చూసుకో. పద చెప్తా. చెప్పరా? నాకు పెరాలసిస్ అని నీకెవరు చెప్పాడురా? నీ కొడుకు గోపిరెడ్డి. అరే సాయి, నానా ఈడే నా కొడుకు సాయిరెడ్డి. నమస్తే బాబాయ్. మరి ఆడేవాడు? ఆడెవడో నిన్ను మోసం చేశాడు జాలి. ఎవరు నువ్వు? కొత్తగా కొడితేవేంటి బాబాయ్? మీ అన్నయ్య గారు అబ్బాయిని. మా అన్నయ్య కనపడ్డాడు, వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు. నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు. మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజా, నైజాం నవాబా? అనాకాని గడివి. దగ్గర బతుకుతుంటే వచ్చి బెయిల్అవుట్ చేశాను. ఓవర్టర్స్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ హౌస్ కు ఓనర్ చేశాను. పైగా నేను మోసం చేయలేదు, అబద్ధం చెప్పాను అంతే. రెండింటికి తేడా ఏంటి? అబద్ధం అంటే లైంగ్, మోసం అంటే చీటింగ్. ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు. మరేం అడిగావు? తేడా ఏంటని అడిగాను. మోసం చేయడం అంటే ముంచేయడం, అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైంది గానీ నాకు డౌట్. ఏంటది? బుల్రెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని తిడుతుంటే నువ్వెందుకు రెచ్చిపోయావు? గుడ్ క్వశ్చన్. మీ అన్న బుల్రెడ్డి గారు ఒక లోఫర్, లఫంగి, లఫుట్, లుచ్చా. ఐ నో దట్ వెరీ వెల్. నోట్ అబ్జర్వ్ చేసావు లేదో, ఆ బుల్రెడ్డి గారిని ఎన్ని తిట్టినా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా? యప్ప అన్నప్పుడే రియాక్ట్ అయ్యాను, ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను. ఇట్స్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, నోబల్ సోల్. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే కోపం రాదా? ఈజ్ ఇట్ రాంగ్? అందులో తప్పేముంది అబ్బాయి? నాన్నంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఏం మీ నాన్న అంటే నీ కోపం రాదా? మా నాన్న పేరు వింటేనే కోపం వస్తుంది. ఏ? నా గొడవ వదిలే. ఆ. కానీ ఈ విషయం మాత్రం బయటికి పొక్కకూడదు అబ్బాయి. ఇంచేతో ఇంత రిచ్గా బతికాక మళ్ళీ ఆ దరిద్రంలోకి వెళ్ళటం చాలా కష్టం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అమ్మ దర్శన, జాగ్రత్త. ఏమైంది సార్? ఆపు కనబడట్లేదు. ఇప్పుడు దాకా ఎక్కడే ఉంది. అమ్మ దర్శన. మీరు చెప్తున్న దాన్ని బట్టి పాపకు సివియర్ థ్రెట్ ఉంది. అందుకే విట్నెస్ ప్రొటెక్షన్ లో అన్డిస్క్లోజ్ లొకేషన్ పంపిస్తున్నాం. ఇతనెవరు? పాపను 2 సార్లు ప్రమాదం నుంచి కాపాడింది ఇతనే. పేరు గోపి. ఓ గుడ్ మ్యాన్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్, మీ ఫోన్ ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. దిస్ ఫోన్ ఇస్ ఎన్క్రిప్టెడ్. ఇది మన మధ్య కాంటాక్ట్ కోసం మాత్రమే. మీరు ఒకరినొకరు కాంటాక్ట్ కావాలంటే అది మా ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇదంతా పాప సేఫ్టీ కోసం. ఆడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. తాగమ్మా. తాత, ఆ, ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి? భయం వేస్తుంది. నేను మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్తాను? అన్ని క్లాసులు మిస్ అవుతున్నాయి. డాడీ వచ్చేంత వరకేనమ్మా. తను వచ్చాక తీసుకెళ్లిపోతాడు, సరేనా? పాప 4 పోలీసుల సెక్యూరిటీతో గోవాలో ఒక సీక్రెట్ ఐలాండ్ లో విట్నెస్ ప్రొటెక్షన్ లో ఉంది. సెండ్ ద లొకేషన్ టు మై యంగర్ బ్రదర్ విలాప్. అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు. హీఈస్ ఎ మాన్స్టర్.
పోతే పోయాడు గాని పాపం పాపని చంపి వీరమరణం పొందాడు. ఫేస్ లేదు, ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని. ఇతని దగ్గర మంచి ఫోటో ఉందే మాటగాలి. వెంకటేష్ బాబు హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసాడు, లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు. వెళ్ళి రెస్ట్ ఇన్ పీస్ చెప్పండి. వీడు రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా? పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్, పీసీకి డెడ్ అగెనిస్ట్. ఇతను చెప్పి పద్ధతి ఉంటది. ఏంటి బాయితే మనలాంటి రోడ్డు కన్నీళ్ళు పెట్టుకోండి దగ్గరగా మీనింగ్ క్లాస్. మనలాంటోళ్ళంటే నువ్వు నేను ఒకట. ఐఎమ్ అ పేట్రియాట్. నా దేశం కోసం ప్రాణం ఇస్తాను. యు ఆర్ అ ట్రైటర్. డబ్బు కోసం దేశాన్ని అమ్మేసి లోఫర్వి. ఊయామని తెలుసుకోవడానికి అందరూ ఆశ్రమాలకు వెళ్తారు. నీ దగ్గరికి వస్తే ఈజీగా చెప్పొస్తా భయ్యా. డాక్టర్ పాప ఎలా ఉంది డాక్టర్? వెరీ సెన్సిటివ్ అండ్ లాంగెస్ట్ ఆపరేషన్. లక్కీగా బుల్లెట్ పాప హార్ట్ కి టచ్ అవ్వలేదు. షీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాన్షియస్ లోకి రావడానికి 2 days టైం పడుతుంది. షీల్ బీ ఫైన్, డోంట్ వరీ. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. హలో కార్తీక్. డాడీ దర్శనకి ఎలా ఉంది? పాప సేఫ్ రా. థ్యాంక్ గాడ్. గోపి ఇక్కడ ఉన్నాడు, మాట్లాడు. హలో గోపి సార్, మీ లైఫ్ రిస్క్ చేసి పాపను కాపాడారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకండి. మీరు వచ్చే వరకు పాపం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. హలో, పాప క్షేమంగా ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ఈజ్ ఇట్? ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు. వెరీ గుడ్. కీప్ ఇన్ టచ్. అలాగే సార్. పాప బ్రతికే ఉంది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. చిన్న పిల్లని చంపలు పెట్టి పనికి వెళ్ళలేదు. మానిస్టర్ అంట, తలకాయ తీసిన లాబ్స్టర్ లాగా అయిపోయాడు. నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను. ఆ గోపిగాడిని చంపి ఐ విల్ పే ట్రిబ్యూట్ టు మై బ్రదర్. ఐఎమ్ గోయింగ్ టు గోవా. ఆ గోపి గారిని ఎలా గుర్తుపడతావు భాయ్? గెట్ ద ఫోటో అండ్ సెండ్ మీ. నేను తిరిగి వచ్చేసరికి
వాడి ఫ్యామిలీ నా ముందుండాలి. అందరినీ నేనే చంపాలి.